అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, దేవుని పరిశుద్ధులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి, నీకు స్తోత్రం. నువ్వు నమ్మదగిన వాడు ప్రభా, నీకు వందనాలు. మాకు చాలిన దేవుడు, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. నీ వాక్యపు వెలుగులో మా జీవితములు సరిచేయము నాయన. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్థిరపరచు నా తండ్రి. మీ సాక్షులను నిలబెట్టి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రైస్తవుని జీవితం ఏంటిదంటే దేవునితో నడిచేది. క్రైస్తవుని యొక్క జీవితము దేవునితో నడిచేది కదా. కాబట్టి ఈ జీవన పోరాటంలో అనేక సార్లు మనం తప్పిపోతుంటాం. రక్షణ పొందిన అనేక సార్లు మనం తప్పిపోతుంటాం. అయితే మనము గెలవాల కదా. మన జీవిత యాత్రలో మనం గెలవాల. జీవిత యాత్రలో మనము గెలిచేవారిగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటిదంటే జయం పొందాలని కోరుకుంటాడు. సాతానుడు వీడు అపజయం పొందాలని కోరుకుంటాడు కదా. దేవుడైతే మన పక్షాన్ని ఏంటిది జయం కోరుకుంటాడు. అందుకని దేవుడు నిత్యము మనను ప్రేమించేవాడు ఉన్నాడు. మనము ప్రేమించకపోయినను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే జయము పొందే వరకు దేవుడు మనను నడిపించేవాడుకుంటాడు. స్తోత్రం. అందుకనే దేవుడు మన కొరకు మరణించాడు. స్తోత్రం. దేవుడు మరణించి దేవుడు మనకేంటిది జయము అనుగ్రహించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో నిరుత్సాహపడకూడదు. కొన్ని సమయాలలో మనం పడిపోతుంటాం, అపజయం పొందుతుంటాం. దానిని బట్టి మనం కురింగిపోతుంటాం, కలవరపడుతుంటాం, దిగులు పడుతుంటాం, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నేను ఎదగలేనేమో, నా జీవితంలో ఏమి సాధించలేనేమో అని మనం నిరుత్సాహపడుతుంటాం. లోకం వైపు చూస్తుంటాం కానీ దేవుని వైపు చూడం. మనం దేవుని వైపు చూడం. అయితే దేవుడు వాక్యమై ఉన్నాడు కదా. ఆ వాక్యమును బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలా. వాక్యపు వెలుగులో మన జీవితమును సరి చేసుకోవాలి. కానీ సరి చేసుకోము. మన జీవితం అదే విధంగా కొనసాగిస్తుంటాం. పర్వాలేదని సరిపెట్టుకుని జీవితం నడుస్తూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. నా బిడ్డలు జయ జీవితం కలిగి జీవించాలా, నాతో నడవాలా, నాపైన ఆధారపడి జీవించాలా, నాపైన ఆనుకొని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం మాత్రము అదే స్థితిలో, పడిపోయిన స్థితిలో, బలహీన స్థితిలో మన జీవితం మనం కొనసాగిస్తుంటాం. అయితే కీర్తన గ్రంథం 130 అధ్యాయంలో 7వ వచనం ఉంటుంది. ఇశ్రాయేలు అంటే దేవుని యందు మన మనసు నిలిపేవారుగా ఉండాలి. చూడము ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను దేవా. 119 కీర్తన 20వ వచనములు కూడా ఉంటుంది. నా ప్రాణం మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుమని ఉంటుంది అన్నమాట. కాబట్టి నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా దేవుడు నేను లేపగలడు. ఎందుకంటే ఆయన వాక్యము జీవింపచేసేది. స్తోత్రం. ఆయన వాక్యము జీవింపచేసేది, ఆయన వాక్యమే నడిపించేది, ఆయన వాక్యము కడవరకు నేను ఆదరించేది, నేను బలపరిచేది. అందుకనే దేవుని వాక్యము చేత మన జీవితాలు కట్టుకోవాలా. స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు 146వ అధ్యాయం 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో
ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. యాకోబు దేవుడిని ఆదరించగలడు, మరి ఎవరు కూడా నిన్ను ఆదరించలేరు. ఆయనొక్కడే నీ జీవితం అని కట్టగలడు, ఆయనొక్కడే నేను లేవనెత్తగలడు, ఆయనొక్కడే నడిపించగలడు. మరి ఎవరు ఏ నామం కూడా నిన్ను ఆదరించదు. స్తోత్రం. అయితే దేవుడు అంటాడు, నిన్ను విడువను ఎడబాయను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడువ, నిన్ను ఎడబాయ. కారణం ఏంటిదంటే యుగ యుగాలు దేవునితో జీవించే జీవితం అనుకున్నది. స్తోత్రం. మన జీవితం ఇంతటితో ముగించబడదు. ఈ లోకములో మన జీవితము ముగించబడిన తర్వాత ఇంతటితో సరిపోదు, కానీ దీని తర్వాత శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు, అంటే యుగ యుగాలు దేవునితో జీవించే కృపను మనకు అనుగ్రహించాడు దేవుడు. అందుకనే ఆయన భూలోకములకు రావలసి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితంలో ఓటమి జరిగిన ఆ ఓటమి నుంచి తప్పకుండా నేను గెలుస్తాను, గెలిచి తీరాలి అంతే. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడివి. దేనిని బట్టి నువ్వు గెలుస్తావు? క్రీస్తును బట్టి. హల్లెలూయా. ఇంకెవరిని బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీ ధనమును బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, కానీ దేవుని బట్టి నువ్వు గెలవగలవు. మరి ఇంక దేనిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. స్తోత్రం. అయితే ఒక మాట ఉంటుంది, మనుషులను ఆధారం చేసుకోవద్దు, శరీరాలను తనకు ఆధారం చేసుకోకూడదని. నీకు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా అక్కడ ఉంటుంది. మనుషులను ఆధారం చేసుకోవద్దు, శరీరాలను తనకు ఆధారం చేసుకొనకుండా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును కలగజేసిన దేవునిని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొను తన హృదయమును యెహోవా మీద నుండి తన హృదయం తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. కాబట్టి మన మనస్సు దేవుని పై నుంచి తొలగిపోద్దు. ఎప్పుడు తొలగిపోతుంది తెలుసా? మన పనుల్లో ఫలితం రానప్పుడు, ఓడిపోయినప్పుడు, మనం చేసే పనిలో సఫలత లేనప్పుడు మనం కృంగిపోతాం. నా జీవిత కష్టమంతా దీనికి పెట్టేసింది కదా, నష్టపోయానే, అయిపోయింది నా బ్రతుకు అనుకుంటాం. కానీ నువ్వు దేవుని ఆధారం చేసుకుంటే తప్పకుండా దేవుడు నేను లేపగలడు. ఆ ధనము నేను పరలోక రాజ్యం చేర్చదు, ఆ బలము పరలోక రాజ్యం చేర్చదు, ఏది కూడా పరలోక రాజ్యానికి చేర్చదు. కానీ పరలోక రాజ్యమును చేర్చే ఆ యేసు వైపు చూచినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను లేపగలడు. స్తోత్రం. అయితే శక్తి కలిగినటువంటి దేవుని మనము విడిచి శక్తిహీనులుగా మారిపోతున్నాం కదా. దేవుడు శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ ఆదరించే దేవుడు, మనతో ఉండి నడిపించే దేవుడు అయినటువంటి అతనిని విడిచిపెట్టి మనం శక్తిహీనులుగా, ఏమీ లేని వారముగా మనం ఉండిపోతున్నాం. అందుకని దేవుడు బాధపడుతుంటాడు. బిడ్డ, నువ్వు నా పైన ఆనుకో అని అన్నా మనం అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాను, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తుంటాం కదా. అనేక సార్లు దేవుడు మాట్లాడినా పెడచెవిన పెడుతూ మన జీవితం మన ఆ విధంగానే కొనసాగిస్తుంటాం. ఏ విధంగా? ఓడిపోయిన స్థితిలో, కృంగిన స్థితిలో, బలహీన స్థితిలో ఉంటాం. అయితే ఆ స్థితిలో సాతాను కూడా ఒక మాట వేస్తుంటాడు, అనుమానం అనేటువంటి ఆ బాణము, లేకుంటే ఆ మాట మన చెవిలో పెడుతుంటే ఏంటిది? నీ బ్రతుకు అంతే, నువ్వు లేవలేవు, తిరిగి నీవు లేవలేవు, నీ మనుగడను సాగించలేవు, నీ కుటుంబాన్ని పోషించలేవు, నీ ఆత్మస్థితి అంతే అని వాడు చెప్తున్నారు. దాని ద్వారా మనకు అనుమానము, భయము, ఆందోళన, దుఃఖము ఇవి ఇంకా పెను భారంగా మారిపోతుంది. మన జీవితమును మనమే భారంగా పెంచుకుంటాం. స్తోత్రం. మన జీవితమును మనమే భారంగా పెంచుకుంటాం. దీనిని బట్టి అనుమానము వచ్చుట ద్వారా మనకు భయం కలుగుతుంది, కలవరం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. దాని ద్వారా ఇంకా భారం పెరిగిపోతుంది, భయము ఆవరిస్తుంది. అయితే
మన దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని వాక్యమును ఆధారం చేసుకున్నప్పుడు ఆ భయము తొలగిపోతుందన్నమాట. కాబట్టి యోసేపు జీవితంలో అందరు అనుకున్నారు ఇతని బ్రతుకు అయిపోయింది. యోసేపు జీవితంలో అనుకున్నారు ఇతని జీవితము ఇంతటితో సమాప్తం. అత్యాచారం చేసిన నేరం మోపి అతని జైలు వేశారు కదా, ఇతని జీవితము అయిపోయింది. కానీ దేవుడు ఆ స్థితి నుంచి అతను బయటికి తీశాడు. అక్కడే అతన్ని ఉంచలే. ఏ విధంగా బయటికి తీశాడంటే ఒక రూలర్గా, ఒక అధికారిగా తీసుకుని వచ్చాడు బయటికి. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయారు. జైల్లో ఉన్నవారు కావచ్చు, అతని పైన నేరం మోపిన వారు కావచ్చు, అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. కాబట్టి దేవుని కొరకు నువ్వు జీవించడాన్ని నిశ్చయించుకున్నప్పుడు, దేవుని కొరకే బ్రతకాలని ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి జీవిస్తావో, దేవుని కొరకు జీవించాలని ఎప్పుడైతే నువ్వు తపన కలిగి జీవిస్తావో, దేవుడు తప్పకుండా కష్టంలోనూ ఉన్నా, నష్టంలోనూ ఉన్నా, ఇరుకులోనూ ఉన్నా, నిందలు నీ పైన వేసిన దేవుడు తప్పకుండా ఆ స్థితి నుంచి లేపి ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టగల దేవుడు. ఆయన సమర్థుడు. నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన సజీవుడు. స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు. యోసేపుతో దేవుడు అనేక సార్లు మాట్లాడాడు. కానీ దేవుడు యోసేపుని విడిచిపెట్టలే. దేవుడు విడిచిపెట్టలే. యోసేపు కూడా దేవుని విడిచిపెట్టలే. నమ్మకంగా జీవించాడు. శ్రమలలో, బంధకాలలో ఉన్నప్పుడు కూడా దేవుని వెతికిన వాడుకున్నాడు యోసేపు. దేవుని కొరకు జీవించాడు. నీతి కొరకు బ్రతికాడు ఆయన. స్తోత్రం. ఏలియా గొప్ప ప్రవక్త. ఆయన ఉన్న కాలంలో యెజబేలు అతని భర్త, యెజబేలు భర్త పేరు అయితే ఆ కాలంలో దగ్గర ఎంత 850 మంది బయలు ప్రవక్తలను చంపేస్తాడు ఆయన. 850 మంది ప్రవక్తలను చంపేసిన తర్వాత రాజు యొక్క భార్య యెజబేలు వర్తమానం పంపిస్తుంది ఏలియాకు. ఆ ప్రవక్తలలో ఒకని వల్ల నువ్వు కూడా చంపబడతావని చెప్పినప్పుడు ఆయన అడవిలోనికి వెళ్ళి, ప్రభా నన్ను తీసుకో అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఆయన నా పితరుల కంటే నేను గొప్పవాడని కాదు ప్రభా, నువ్వు నన్ను తీసుకో. కానీ యెజబేలు ఏలియాను చంపలేదు. కానీ కొన్ని పరిస్థితులు మనం భయపెడుతుంటాయి. స్తోత్రం. అంత రోషం కలిగి నిలబడేటువంటి వ్యక్తి ఏలియా యెజబేలు విసిరిన మాటకు భయపడ్డాడు. కాబట్టి మనం కొన్ని సమయాలలో కొన్ని పరిస్థితులను మనం కదిలిస్తాయి. భయపడొద్దు. స్తోత్రం. దేవుని కొరకు నిలబడే వారికి ఉండాలా. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుకుంటారు. స్తోత్రం. వారు నూతన బలము పొందుకుంటారు. ఏలియా ఆ విధంగా దేవుడు అతను ధైర్యపరిచాడు. ఒక ఆయన రొట్టె ఆ మాంసం తిని 40 దినాలు అనుకుంటా ప్రయాణం చేస్తాడు ఆయన కదా. కాబట్టి ఏలియాకు దేవుడు ఎంతో శక్తినిచ్చాడు. అతని యాత్ర అంతటితో ముగించబడలే. అతడు దేవునితో ప్రయాణం చేయవలసి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితము ముగించబడదు. స్తోత్రం. మన జీవితము దేవునితో కొనసాగాల. హల్లెలూయా. ఓడిపోయిన స్థితిలో ఉండకూడదు. పడిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు. కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమపత్రిక 8:37. హల్లెలూయా. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. స్తోత్రం.
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనం వేటిలో అపజయం పొందామో, వేటి ద్వారా మనం అవమానం పొందుతున్నామో, ఏ స్థితిలో మనం కృంగిపోయామో వాటన్నిటిలో దేవుడు మనకు జయమిస్తాడంట. స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటిదంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నా దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సదాకాలం నీతో తోడుగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి ప్రతి విషయంలో అత్యధికమైన విజయము అనుగ్రహించే దేవుడు ఆయన. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ప్రతి స్థితి నుంచి విడిపించి ఆయన గొప్ప చేసే దేవుడు ఆయన. జయము కాదు, అత్యధికమైనటువంటి విజయము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన పక్షమున ఆయన. అందుకని మనము భయపడకూడదు. స్తోత్రం. అందుకని దేవుడు మనం గెలిపించడానికి ఆయన ప్రేమిస్తున్నాడు, జయమీయడానికి ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి మనము బలహీనులం కాదు. స్తోత్రం. మనము బలహీనులము కాదు. నువ్వు ఎప్పుడు బలహీనుడివే అప్పుడు బలవంతుడు. కాబట్టి బలహీన స్థితిలో మన దేవుని బట్టి బలము తెచ్చుకోవాలి, దేవుని వాక్యం బట్టి మన బలము తెచ్చుకోవాలి. స్తోత్రం. అయితే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములు మనం పడిపోకుండా దానికి దూరంగా ఉండాలి మనం. స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. స్తోత్రం. మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాల. మన ఎదుట ఉన్నటువంటి పందెములు ఓపికతో పరిగెత్తాల. కూర్చొని పోవద్దు, దిగులు చెందొద్దు. స్తోత్రం. అయితే చేయవలసింది ఒకటే, చేయవలసింది ఏం చేయాలి? మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములు పడిపోకుండా మనము దేవుని వాక్యమును ఆధారం చేసుకుంటూ ముందు సాగిపోవాలా. హల్లెలూయా. ఓపికతో మన పరుగు పందెములు మనం పరిగెత్తే వారికి ఉండాలి. స్తోత్రం. మన పరుగును ఆపకూడదు. స్తోత్రం. పరుగును ఆపకూడదు. అయితే భారమును మన పైన వేసుకుంటూ సులువుగా చిక్కులు పెట్టి పాపములు మనం చిక్కుకుంటుంటే మనకు జయము కలగదు. మన ప్రయాణం ఆలస్యం అయిపోతుంది. మన పోయేటువంటి ఆ దిక్కు లేకుండా ఆ దిశ చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. ఆ భారము పాపములను చిక్కుకుంటే నీ బ్రతుకు దిశను అది మార్చేస్తుంది. లేకుంటే నువ్వు చేరవలసిన గమ్యం ఆలస్యము అవుతుంది అన్నమాట. స్తోత్రం. కాబట్టి వాటిలో నువ్వు చిక్కుకొనకుండా ఉండేవాడిగానే ఉండాల. స్తోత్రం. మనం అనుకుంటాం ఇది చిన్నదే కదా, ఈరోజు ప్రార్థన చేయకున్నా పర్వాలేదులే, వాక్యం చదవకున్నా పర్వాలేదులే అని మనం అనుకుంటాం. చిన్న అబద్ధమే, చిన్న పాపమే, నేను కొద్దిగానే కోపపడ్డా అని అనుకుంటాం. చిన్న పాపమే, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఆత్మీయ జీవితమును అది హరిస్తుంది. సాతానుడు మన జీవితమును నిర్మూలం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దేవుడు మన జీవితమును కట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన జీవితము ఆయన చేతులు పెట్టాలా, ఆయన వైపు చూచేవారిగా ఉండాలా. ఆయన వాక్యపు వెలుగులో మన జీవితమును సరి చేసుకోవాలా. స్తోత్రం. అయితే మనం కొన్ని విడిచిపెట్టకుండా మనతోనే వెంట పెట్టుకుంటాం. కొన్ని విడిచిపెడతాం, కొన్ని అట్లే ఉంటాయి. అదేం చేస్తుందంటే అది చివరికి పామే కరుస్తుంది, ఆ చివరికి మరణానికి తీస్తుంది అది. హల్లెలూయా. చిన్న పాపమే ఆత్మీయంగా ఎదగకుండా నిన్ను త్రుంచి వేస్తుంది. స్తోత్రం. కాబట్టి
ఎటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపములోను చిక్కుకొనకూడదు. పాముల వలె వివేకము కలిగి దేవుని వాక్యము ద్వారా మన జీవితమును సరి చేసుకుంటూ మన జీవితాన్ని కట్టుకునే వారిగా మనం ఉండాలి. స్తోత్రం. దేవుడు అబ్రహామును పిలిచాడు కదా, ఎక్కడ పోతున్నాడు తెలియదు. తన తండ్రింటిని, తన స్వగ్రామమును, ఇల్లును కావచ్చు, తన దేశమును కావచ్చు, భాషరాని దేశమని వెళ్ళిపోతున్నాడు. ఆయనకు తెలియదు ఎక్కడికి పోతున్నాడు, ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు. అయినా దేవుని మాటకు లోబడి అబ్రహాము వెళ్ళాడు. అందుకనే లోకములో ఉన్నటువంటి సమస్త వంశములకు ఆయన ఆశీర్వాద కారణంగా మారినట్లుగా మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం రాయబడ్డది కదా, అతని ద్వారా సమస్త వంశములు దీవించబడ్డాయి. స్తోత్రం. అది ఎప్పుడు దీవించబడుతుందంటే దేవుని మాటకు లోబడి మనం సాగినప్పుడు. మనకున్న వాటిని విడిచిపెట్టాల. అబ్రహాము అన్నిటిని విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టకుండా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాం, మన పైన మోసుకొని వెళుతుంటాం. అది చిన్నదే కదా, ఏం కాదు అనుకుంటాం. ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆ నిర్లక్ష్యమే మన జీవితం అక్కడే వస్తుంది. ఎదుగు పొదుగు ఏముండదు. హల్లెలూయా. కాబట్టి దేవునితో నడిచేవాడిగా ఉండాలా. అబ్రహాము దేవునితో నడిచాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటను స్వీకరించాడు. ఆయన మాట జవదాటలే. అందుకనే దేవుడు పెక్కు మంది అగున్నట్లుగా చేశాడు. స్తోత్రం. రాజులను జయించే శక్తి అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహామును బహుగా దీవించాడు. ఎందుకంటే అబ్రహాము తన వారందరిని విడిచిపెట్టాడు, లోకమును విడిచిపెట్టాడు, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాడు, దేవునితో సహవాసం కలిగి జీవించాడు. అందుకనే అబ్రహాము దీవించబడ్డాడు. స్తోత్రం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీమై కుమారుడు భర్తమై ఎరికో పట్టణం ఆ మార్గంలో ఆయన అడుక్కుంటున్నాడు కూర్చొని. యేసుప్రభు ఆ మార్గం గుండా వెళుచున్న సమయంలో యేసుప్రభు ఆ మార్గమున వెళుతున్నాడని అతని చెవిలో పడ్డది. అతను ఏం చేశాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. వేస్తే అక్కడున్న వారు నోరు మూసుకో, అరవద్దని చెప్పారు. అయినా ఇంకా గట్టిగా కేకలు వేశాడు ఆయన. హల్లెలూయా. అతని కేకలకు యేసుప్రభు నిలిచిపోయాడు. కారణం ఏంటిదని తెలుసా? ఎందుకంత బలంగా అంత గట్టిగా కేకలు వేశాడంటే తిరిగి యేసుప్రభు ఆ మార్గం ఉండగా రాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు అంతే. కాబట్టి నేను స్వస్థత పొందాలా, యేసుప్రభు దాటిపోతే నేను స్వస్థత పొందలేను అని అతను గట్టిగా కేకలు వేసినప్పుడు యేసుప్రభు ఆగి అతన్ని పిలిచాడు. పిలిచిన తర్వాత అతను దిగ్గున లేచి యేసుప్రభుని పిలుస్తుండగానే అతను లేచాడు. తన బట్టలు తన దగ్గర ఏమో అన్ని పారవేసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. నీకేం కావాలంటే నాకు చూపు లేదు ప్రభా, చూపు దయచి, నీ విశ్వాసం చొప్పున నీ కలుగును గాక అన్నప్పుడు అతను చూపు పొందినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. స్తోత్రం. చూపు పొందక ముందే దేవుని మాట వినగానే తన దగ్గర ఉన్నటువంటి పాత వాటిని విడిచి పెట్టాడు. హల్లెలూయా. స్వస్థత పొందిన తర్వాత యేసుక్రీస్తుతో పాటు యెరూషలేమునకు వెళ్ళునని వ్రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని మాటను విని ఆయనను వెంబడించే వారికి ఉండాలా, ఆయన మార్గంలో నడిచే వారికి ఉండాలా, ఆయనతో జీవించే వారికి ఉండాలా, ఆయన వాక్యమును ప్రేమించే వారికి ఉండాలా, ఆయన సన్నిధిని వెతికే వారికి ఉండాలా, ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా మనము ఉండాలా. భర్త మరి ఇంకెన్నడు కూడా ఆయన పాత జీవితానికి మళ్ళీ వెళ్ళలే, మళ్ళీ అడుక్కోలే. ఆయన స్తోత్రం. దేవుని వెంబడించాడు. కాబట్టి ప్రతి భారమును సులువ చిక్కులు పెట్టు పాపములు మనం పడిపోకుండా దేవుని కొరకు జీవించే వారిగా మనం ఉండాలా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేకమైన అద్భుతాలు చూశారు. హల్లెలూయా.
ఎర్ర సముద్రంలో దేవుడు ఏ విధంగా పాయలు చేశారో చూశారు. ఆ మార్గం కూడా నడిచారు, సముద్రమును దాటారు, మేఘం కింద నడుస్తున్నారు. అగ్నిస్తంభం, మేఘస్తంభం కింద వాళ్ళు నడుస్తున్నారు. అయినా వారి మనసులో ఐగుప్తు ఉంది. హల్లెలూయా. ఐగుప్తు ఆశలున్నాయి. ఆ తలంపు వారు కలిగి ఉన్నారు. మేము అక్కడ కీర దోసకాయలు తినేవారం. అక్కడ వంటకం ఆ విధంగా ఉండేది. ఇది చవిసారం లేనటువంటి మన్నాను మేము తింటున్నామని వారు సణుక్కున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అంత గొప్ప కార్యము చేసి దేవుడు వారిని విడిపిస్తే ఐగుప్తు దేశము నుంచి, ఇంకను వారు ఐగుప్తు దేశంలో ఉన్న వాటిని వెతుకుతున్నారు. మనం కూడా మన జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేసినను మనం ఇంకా లోకమును వెతుకుతుంటున్నాం. లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నాం. ఆ స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ స్థితిలో ఉంటే బయటికి రా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే నువ్వు బయటికి రా. దేవుడు అడుగుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సంసోను జీవితంలో కూడా దేవుడు ఇశ్రాయేలును ఆ ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపించడానికి అతను ఎన్నుకున్నాడు. కానీ సంసోనే వారి బంధకాలలో చిక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. సంసోనుని దేవుడు ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపించడానికి నాయకునిగా నియమిస్తే సంసోను ఎక్కడ చిక్కుకున్నాడు? ఫిలిస్తీన్ల చేతిలో చిక్కుకున్నాడు. అర్థమైందా? దేవుని బలము కలిగి ఉన్నాడు. అతనికి మించిన బలము కలిగిన వాడు ఎవరు లేరు. స్తోత్రం. ఎవరు లేరు. ఇశ్రాయేలు ప్రజలకు సంరక్షకుడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. కానీ వాళ్ళని రక్షించకుండా ఇతను పాపంలో పడిపోయి తన బలమును పోగొట్టుకున్నట్లుగా ఉన్నాడు. దేవుడిచ్చినట్టు మహిమను, దేవుడిచ్చినట్టు అధికారమును పోగొట్టుకున్న నిస్సహాయుడుగా, నిశ్చేష్టుడుగా మారిపోయాడు సంసోను. కారణం చిన్న పాపం అనుకున్నాడు. హల్లెలూయా. కానీ అతను తిరిగి కళ్ళు తెరిచే లోపల, తిరిగి బయటికి రావాలని, ఆ పాపం నుంచి బయటికి రావాలని అనుకునే లోపల తనకున్న ఉన్నవన్నీ పోగొట్టుకొని ఏమీ మిగలలే. తన కళ్ళు పోయినాయి, తల వెంట్రుకలు పోయాయి, బలం పోయింది, ఏం చేయలేకపోయాడు. ఫిలిస్తీన్లు అతను బంధించి ఏం చేశారు? తిరగలి విసురువాణిగా చేశారు. కారణం చిన్న పాపం అనుకున్నాడు. ఆ పాపము అతని జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇశ్రాయేలు ప్రజలను విడిపించవలసిన వ్యక్తి బంధకాలలో బంధించబడిన వాడు ఉన్నాడు. నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావేమో. బయటికి రా, దేవుని వైపు చూడు. హల్లెలూయా. హల్లెలూయా. 139 కీర్తనలు ఉంటుంది. కీర్తనకారు ఉంటాడు, ప్రభువా నీకు ఆయాసకర మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నా యందు ఉన్నదేమో చూడు ప్రభా. నన్ను పరీక్షించు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను బలహీనుడును దేవా, రక్షణ పొందాను కానీ ఇంకా బలహీనతలు ఉన్నాను నాయన, నన్ను విడిపించవా అని దేవుని దగ్గర మనం మొరపెట్టే వారికి ఉండాలా. హల్లెలూయా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నిత్య మార్గమున నడిపించాలా, నిత్య జీవములు నడవాలా, నీతి మార్గములో నడవాలా. హల్లెలూయా. మనం ఓడిపోవడానికి కారణం పాపమే, మరి ఇంకేమీ కాదు. ఎవరు కాదు, ఎవరిపైన నేపం మోపడానికి లేదు. మనం ఓడిపోవడానికి మన పాపమే కారణం. అయితే ఆ పాపం అశ్రద్ధగా దానిని మన వెంబడి తీసుకెళ్తుంటాం. ఇది మొదటి కారణం. చిన్న పాపమే కానీ అశ్రద్ధగా దానిని మనతో పాటు తీసుకెళ్తుంటాము. అది చివరికి మనల్ని దేవుని సన్నిధికి చేరకుండా
చేస్తుంది, ఎదగకుండా చేస్తుంది, జయ జీవితం పొందకుండా చేస్తుంది. యెరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలు జయించారు యొర్దాను దాటిన తర్వాత. కానీ చిన్న పట్టణం బట్టి హాయిని జయించలేకపోయారు. కారణం ఏంటిదంటే వారు చేసిన పాపం, ఆకాను చేసినటువంటి పాపం. ఆ పాపం ద్వారా వారు గెలవలేకపోయారు. మనం కూడా మన జీవితంలో గెలవకపోవడానికి కారణం మన పాపమే. అది చిన్న పాపమే. నువ్వు హత్య చేస్తేనే పాపం కాదు, దొంగతనం చేస్తేనే, వ్యభిచారం చేస్తేనే పాపం కాదు. చిన్న పాపమైన పెద్ద పాపమైనా పాపమే. కాబట్టి ఆ పాపమే నీకు అపజయమునిస్తుంది, నేను ఓడగొడుతుంది పాపమే. కాబట్టి ఆ పాపములో మనం చిక్కుకొనకూడదు. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టి పాపములో మనము చిక్కుకోవద్దు. రెండవది విశ్వాసము లేకపోవటం, అల్ప విశ్వాసం. విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం మనలో ఉండదు, విశ్వాసములో ఎదుగుదల ఉండదు. కారణం ఏంటిదంటే మన దేవుని వాక్యం వినం. కారణం ఏంటిదంటే దేవుని వాక్యము వినం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసం లేకుంటే నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో నేను అది పొందుకుంటాననేది అది పొందుకోలేవు. నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం లేకుండా పొందుకోలేవు. కాబట్టి విశ్వాసం ద్వారానే మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము దేనిని కొనసాగిస్తుందంటే నువ్వు వేటినైతే నిరీక్షిస్తున్నావో అది పొందుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఒక తాళపు చెవి. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడున్న విశ్వాసము కొద్దిసేపటికి ఉండదు, పరిస్థితులు మార్చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని వైపు చూచే కన్నులను కలిగిన వారి ఉండాలా, దేవుని వాక్యమును ఆధారం చేసుకునే వాడిగా ఉండాలి. స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా. దేవుని యొద్దకు నువ్వు వస్తున్నావు కదా, అది దేవుడు ఉన్నాడని నమ్మాలా. ఆయన వెతికితే, ఆయన వెతికినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మాలా. నువ్వు నమ్మలేదనుకుంటే వచ్చి, నమ్మలేదనుకో వచ్చి కూడా వ్యర్థం. అది దేవుడు ఉన్నాడని నమ్మాలను, ప్రతిఫలం ఇస్తాడని నువ్వు నమ్మాలా. స్తోత్రం. అయితే విశ్వాసంలో మనం వృద్ధి చెందడానికి దేవుని వాక్యము అనుదినము వినాలా. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం చదవాలా. హల్లెలూయా. అనుదినము దేవుని వాక్యం చదవాలా. చదివిన తర్వాత దాన్ని ధ్యానించాలా. అట్టి వాక్యమును మన హృదయంలో భద్రపరచుకోవాలా. దేవుని వాక్యమును మన హృదయంలో భద్రపరచుకోవాలా. ఇంకోటి, దేవునితో మనం గడపాలా, ఏకాంతంగా దేవునితో గడపాలా. స్తోత్రం. హల్లెలూయా. దేవునితో రాత్రంతా గడిపే అనుభవం కలిగి ఉన్నామా మనం? స్తోత్రం. కనీసం 1 గంట గడిపే అనుభవం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవునితో గడపాలా. మన మనుషులతో గడుపుతాం, స్నేహితులు గడుపుతాం, మన తోటి ఉద్యోగస్తులతో గడుపుతాం, కానీ దేవునితో గడపడానికి సమయం దొరకదు. ఉన్నా సమయం ఇవ్వాలని అనుకుంటాం, కానీ ఇవ్వలేకపోతాం. కారణం, దేవుని వాక్యం మనం వినం, దేవుని వాక్యం మనం చదవం, దేవుని వాక్యం ధ్యానించం, దేవుని వాక్యం మనం హృదయములు పెట్టుకోం, దేవుని ప్రేమించం. హల్లెలూయా. కారణం ఒకటే, దేవుని కంటే వేరే వాటిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని దగ్గర నువ్వు ఏకాంతంగా గడపలేవు. నువ్వు నిజంగా దేవుని ఏకాంతంగా నువ్వు గడిపే అనుభవం కలిగి ఉన్నావంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్నమాట. హల్లెలూయా. దేవుని ప్రేమించేవాడే ఏకాంతంగా గంటల కొద్ది గడుపుతాడు. హల్లెలూయా. దేవుని బాగా ఆరాధిస్తాడు ఆయన. స్తోత్రం. దేవుని వాక్యం ధ్యానిస్తాడు, దేవుని వైపు చూస్తాడు. ఏ స్థితిలోనైనా దేవుని వైపు ఉంటే అతని చూపు. స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజు కావాలని కోరుకున్నారు ప్రజలు. ఎవరు కావాలనుకున్నారు?
రాజు కావాలంట. అప్పటి వరకు రాజు లేరు. సమూయేలు ప్రవక్త వరకు అతనే లాస్ట్, దాని తర్వాతనే రాజు వచ్చాడు. మాకు కూడా లోకస్తులకు ఏ విధంగా అయితే రాజు ఉన్నాడో ఆ విధంగా మాకు కూడా రాజు కావాలా. మా రాజు అంటే మా ముందు నడుస్తాడు, మేము ఏదైనా అడిగితే మాకు సహాయం చేస్తాడు, మాకు అందుబాటులో ఉంటాడని అనుకున్నారు పాపం. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఈ మాట విన్న తర్వాత సమూయేలు చాలా బాధపడ్డాడు. అరే, మనకు దేవుడు ఉన్నాడు కదా, మనకి ఇంకా రాజు ఎందుకు అంటే, లేదు మాకు కావాలా. లోకస్తులకు ఉన్నట్టుగా లోక మర్యాద చొప్పున లోకంలో ఏ విధంగా అయితే రాజులు ఉన్నారో వేరే దేశస్తులలో మనకు కూడా రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు సమూయేలు చాలా బాధ పెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు సమూయేలుతో, సమూయేలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వారు నిన్ను విసర్జించలే. ఎవరిని విసర్జించారు? నన్ను విసర్జించారు. దేవుని మేలు పొందుకున్నట్టు మనము, దేవుని చేత దీవించబడినట్టు మనము, దేవుని చేత ఆస్వాదించబడిన మన కుటుంబము, మన దేవుని విసర్జించేటువంటి సమయం కూడా వస్తుంది. స్తోత్రం. కారణం ఏంటిదంటే, అన్ని విధాలుగా దేవుడు ఆస్వాదించిన తర్వాత, అన్ని విధాలుగా దీవించబడిన తర్వాత మనకి ఇంకేమి కొరత ఉండదు. స్తోత్రం. దేవునితో పని ఉండదు. అప్పుడు మనకు వేరే వాళ్ళు కావాలి. స్తోత్రం. మనకు వేరే వాళ్ళు కావాలా. అయితే సమూయేలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చూయించాడు సౌలును, అతన్ని అభిషేకించు, ఇశ్రాయేలు ప్రజలపైన నేను ఇతని రాజుగా నేను నియమించబోతున్నా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇతను బలం కలిగిన వాడు, మంచి ఎత్తు కలిగిన వాడు, సౌందర్యవంతుడు, అతను వంటి వాడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు లేరంట. అయితే ఒకసారి యుద్ధం వచ్చింది ఫిలిస్తీన్లతో. గొలియతు శూరుడు రోజు వచ్చి సవాలు విస్తున్నాడు, మీకు ధైర్యం ఉంటే నాతో పోట్లాడండి అని. అయితే అతను చెప్పే మాటలకు, అతని ఆహాభావాలకు, అతని రూపమును చూసి వీళ్ళు భయపడిపోతున్నారు. సైన్యమే కాదు, రాజు కూడా భయపడిపోయాడు. భయపడి డేరాలలో దాక్కున్నారు. వాళ్ళు యుద్ధానికి పోలే. వీళ్ళందరూ అనుకున్నారు రాజు యుద్ధం చేస్తాడేమని అనుకున్నారు. రాజు భయపడిపోయాడు. బలం కలిగిన వాడే, మంచి ఎత్తైన వాడే, కానీ యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు. అతనేమో చాలా గేలి చేస్తున్నాడు, గేలి చేసి మాట్లాడుతున్నాడు ఫిలిస్తీయుడు గొలియాతు. అయితే అప్పుడు దావీదు వచ్చాడు. దావీదు చెవిలో మాట పడ్డది. ఏంటిది? సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు మన దేవుని సైన్యమును, జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి వీడు ఏ పాటి వాడని అతను తన మనసులో అనుకుంటాడు. చాలా బాధపడతాడు. అతని యుద్ధం రాదు, అయినా దేవుని నామను బట్టి వెళుతాడు ఆయన. స్తోత్రం. దేవుని నామను బట్టి వెళుతాడు. వెళ్ళి ఆయన జయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటిది? దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈ సౌలులో అటువంటి విశ్వాసం లేదు. సౌలు యొక్క విశ్వాసము సన్నగిల్లింది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు శారీరక రీతిగా నువ్వు బలవంతుడు కావచ్చు, బలహీనుడు కావచ్చు, కానీ దేవుని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో నువ్వు ఎటువంటి సమస్యనైనా నువ్వు జయించగలవు. స్తోత్రం. నీ జీవితంలో నువ్వు జయం పొందుకుంటావు. స్తోత్రం. దేవుడు తప్పక నీకు జయం ఇస్తాడు. స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడతావో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ముందుకు సాగుతావో, దేవుడు తప్పక నీకు విజయము అనుగ్రహిస్తాడు ఆయన. స్తోత్రం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 45-46 వచనాలు. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 45 వచనం 46 వచనం. మొదటి సమూయేలు 17, 45, 46. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా యుద్ధకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల. మళ్ళీ చదవం, ఫస్ట్ నుంచి చదువు. దావీదు ఎవరితో అంటున్నాడంటే గొలియాతుతో చెప్తున్నాడా? నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని వచ్చుచున్నావా? నా మీదికి వచ్చుచున్నావు.
అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి అయితే నీవు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలునటువంటి అధిపతి అయినటువంటి యెహోవా నామమున నేను వస్తున్నాను. ఎవరి నామమున? యెహోవా పేరట నేను వస్తున్నాను. జీవం కలిగిన యెహోవా పేరట, జీవం కలిగిన దేవుని పేరట నేను వస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని పేరట వెళ్ళాడు. సౌలు భక్తుడు తన బలమును నమ్ముకున్నాడు, కానీ పోలేకపోయాడు. కారణం దేవుని యందు విశ్వాసం ఉంచలే. దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అయితే యెహోవా నామములో అతను జయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. ఇంకొకటి, ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడని, ఎవరు? ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకోవాలని చెప్తాడనమాట. ఎవరు? దావీదు. కాబట్టి మనతో దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు, మనని దేవుడు నడిపిస్తున్నాడు. ప్రజలు తెలుసుకోవాలి. స్తోత్రం. మనకొచ్చే సమస్యను బట్టి పారిపోద్దు. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. నీ సమస్యలకు పైగా కాక దేవుని పై లక్ష్యం ఉంచాలి. నీ సమస్యల పైన కాకుండా దేవుని పైన లక్ష్యం ఉంచాలి. అయితే వీళ్ళు ఏ విధంగా, ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఆ సైన్యం లేకుంటే సౌలు రాజు ఎందుకు భయపడ్డారు తెలుసా? సౌలును వారితో పోల్చుకున్నారు. సౌలు మాకంటే బలవంతుడు, సౌలు మాకంటే చాలా ఎత్తరి. సౌలు నైపుణ్యత కలిగిన వాడు, మాకంత నైపుణ్యత లేదు, అంత బలం లేదు, అంత యుద్ధ ప్రావీణ్యత మాకు లేదు అని వారితో పోల్చుకున్నారు. కానీ అదే గొలియాతును దేవునితో పోల్చి ఉంటే వారు జయం పొందేవారు. స్తోత్రం. కాబట్టి మన ఎదుటి సమస్యను మనతో పోల్చుకోవద్దు, దేవునితో పోల్చాల. ఆ సమస్య ఎదుట దేవుని పెట్టాలా. అప్పుడు ఆ సమస్య చిన్నగా అయిపోయి అదే ఓడిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. అదే మన విశ్వాసం. కాబట్టి క్రైస్తవుడు అంటేనే విశ్వాసి కదా. క్రైస్తవుడు అంటేనే విశ్వాసి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం. విశ్వాసం లేకుండా జయం పొందుట అసాధ్యం. కాబట్టి విశ్వాసం అనేది చాలా గొప్ప ఆయుధం. సొంత సామర్థ్యం పైన ఆధారపడొద్దు. మన సొంత సామర్థ్యం పైన, తెలివి పైన, బలం పైన, మనకున్న పరిస్థితులను ఆధారం చేసుకొని మనం ఆధారపడుతుంటాం. సామెతల గ్రంథము 3:5 ఉంటుంది. చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాల. మా సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీకున్న పరిస్థితులను ఆధారం చేసుకోవద్దు. హల్లెలూయా. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలి? మనము నమ్ముకోవాలి. హల్లెలూయా. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము. స్తోత్రం. దేవుని నమ్ముకోవాలా, మౌనంగా ఉండాలి. దేవుడే కార్యం జరిగిస్తాడు. స్తోత్రం. యొర్దాను నది పారుతుంది కదా, కానీ దేవుడు యొర్దాను నదిని వెనుకకు మళ్ళేటట్టు చేశాడు. హల్లెలూయా. కొండలు గుట్టలు నాట్యమాడాయి. స్తోత్రం. యొర్దాను అనేది నువ్వు వెనుకకు మల్లుటకు నీకేం తటస్థించింది? హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచాడు యెహోషువ. స్తోత్రం. దేవుడు మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పినట్లే మందసము మోయివారు ముందు నడిచారు. హల్లెలూయా. వారి తర్వాత ఎంత దూరం ఉండాలో వాళ్ళు నడిచారు. స్తోత్రం. వారి పాదాలు యొర్దాను నదికి తగలగానే యొర్దాను నది వెనుకకు మళ్ళీ ప్రవహించిందంట. స్తోత్రం. హల్లెలూయా. నీ ఎదుట నీ సమస్యలు నువ్వు దాటలేకుండా
ప్రవహిస్తుండొచ్చు, కానీ దేవుడు వాటిని నిలిపివేయగలడు. స్తోత్రం. నీ ఎదుట ఎర్ర సముద్రం వంటి సమస్యలున్నా దేవుడు దాన్ని పాయలు చేసి ఆ సమస్య గుండిని దాటించి జయ జీవితం నీకు ఇవ్వగలడు. హల్లెలూయా, స్తోత్రం. ఇంకోటి, మన జీవితంలో ప్రార్థన లేమి. ప్రార్థన చాలా తక్కువ ఉంటుంది, 5 నిమిషాల ప్రార్థన. కాబట్టి దేవునితో మనం ప్రార్థనలు గడపాలా, ఏకాంతం గడపాలా, దేవుని ప్రేమించాలా, ఆయన పాదములు పట్టుకోవాలా, ఆయన ముద్దాడాలా. స్తోత్రం. దేవుని స్తుతించే వారికి మనం ఉండాలా. నేనైతే ఉదయం నాకు సమయం దొరికినప్పుడు తప్పకుండా ఉదయం కనీసం ఒక పాట పాడి వాక్యం చదువుకుంటా. దేవుని ఆరాధిస్తేనే నాకు తృప్తి. స్తోత్రం. కాబట్టి ప్రార్థన లేమి అనేది మన జీవితంలో ఉండకూడదు. స్తోత్రం. ప్రార్థన లేమి ఉంటే మన బలహీనులమే. దేవుని శిష్యులు ఒక అబ్బాయిని ప్రార్థన చేస్తే అతనికి చాంద్ర రోగమో ఏదో తరచుగా ఆయన అగ్నిలో నీళ్ళలో పడేవాడు అనుకుంటా. ప్రార్థన చేస్తే అతని దయ్యం పోదు. అయితే యేసుప్రభు వచ్చి ప్రార్థన చేయంగానే పోతుంది. స్తోత్రం. అప్పుడు ఇది ప్రార్థన వల్లనే, మరి దేని వలన సాధ్యమో కాదు. కాబట్టి ప్రార్థన అన్నిటికీ మూలం. మన జయ జీవితం కలిగి జీవించాలంటే ప్రార్థన చాలా 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 ముఖ్యం. వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే మన ప్రార్థన మనం దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే మన దేవునితో మాట్లాడడం. వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. స్తోత్రం. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. నీకున్న సమస్య, నీకున్న బాధ, నీలో బలహీనత దేవుని చెప్పుకోవాలా. అప్పుడే దేవుడు ఆ బలహీనత నుంచి విడిపిస్తాడు. నువ్వు దేవునికి ఏం చెప్పుకుంటే దేవుడు ఎందుకు విడిపిస్తాడు నిన్ను కదా. ప్రార్థన నువ్వు చేయకుంటే, ప్రార్థన జీవితం లేకుంటే నువ్వు ఏ విధంగా జయం పొందుకోగలుగుతావు? కాబట్టి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అయిపోయింది. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. కాబట్టి ప్రార్థనలో ఎంత శక్తి ఉంది కదా. అంటే మోషే ఆ రోజే ఎత్తిండ చేయి. ఆయన జీవితం దేవునితో గడుపుతున్నాడు. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు జయం పొందడానికి ఆయన జీవితం ప్రతిరోజుగా దేవునితో గడుపుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. తన సమస్యని చెప్పుకుంటున్నాడు, తన స్థితిని చెప్పుకుంటున్నాడు, తన బాధని చెప్పుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా దేవునికి. అందుకనే దేవుడు ఆ రోజు అమాలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు, అమాలేకులే కదా అది, అమాలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు జయం అనుగ్రహించాడు. స్తోత్రం. కాబట్టి దేవుని వైపు చేతులెత్తేవాడుగా ఉండాలా, దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలా. నీకున్న సమస్య దేవుని సన్నిధి తీసుకొని రావాలను. స్తోత్రం. సంసోను ఓడిపోయిన వాడే, కానీ చివరికి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను బలహీనుడను, నువ్వు ఇచ్చిన బలమును పోగొట్టుకున్నాను, నువ్వు ఇచ్చిన అధికారం పోగొట్టుకున్నా ప్రభువా, ఒక్కసారి కనికరించవా అని ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి అతనికి బలమును అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు తిరిగి ఆయన శక్తినిచ్చుటకు సమర్థుడు. నీ మొర ఆలకించగలడు ఆయన. స్తోత్రం. మనము దేవుని బిడ్డలతో సహవాసం చేయాలా, దేవుని ప్రజలతో సహవాసం చేయాలా, దేవుని సేవకులతో సహవాసం చేయాలా. నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసము ఎవరితో ఉంది? దేవునితో ఉండాలా, దేవుని ప్రజలతో ఉండాలా, విశ్వాసులతో ఉండాలా. అప్పుడు నీవు దేవునితో నడుస్తుంటావు, నువ్వు పడిపోవు. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నువ్వు చిక్కుకొనువు. కాబట్టి మంచి వారితో స్నేహం చేయాలి, దేవుని ప్రజలతో స్నేహం చేయాలి. లోక స్నేహము దేవునికి
వైరం. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. కాబట్టి దేవుని ప్రజలతో, ఆత్మీయులతో సహవాసం చేయడం నేర్చుకో. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇర్మియా గ్రంథము 32:17 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, అట్లా 27 కూడా లాస్ట్. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమనేది ఏదియో లేదు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, హల్లెలూయా, ఆయనకు అసాధ్యమనేది ఏదియో లేదు. 27వ వచనం చూడండి ఒకసారి అమ్మా. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్లు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యన ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. మన జీవితంలో దేవుడు అనేకమైన మేలు జరిగిస్తున్నాడు. ఐగుప్తులు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇప్పటి వరకు మన జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించాడు. ఒకరోజు సిస్టర్ బాలే బ్లీడింగ్ అవుతుంది. దాని తాలూకు మెడిసిన్ తీసుకున్నాం. వేరే స్నేహితుడు ఫారిన్ పోతుంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రేయర్ ఉండే, అక్కడ ప్రేయర్ అటెండ్ చేసి మేము రిటర్న్ వస్తున్నాం. ఆ ట్యాబ్లెట్ అక్కడ మర్చిపోయాం. అయితే మేము అనుకున్నాం, ప్రభువా, నేను వెంబడిస్తున్న వారం కదా, ఎందుకు? నువ్వు జీవం కలిగిన దేవుడు కదా, ఈ వ్యాధిని నువ్వు బాగు చేయలేవా? రక్తస్రావం కలిగిన స్త్రీ నువ్వు బాగు చేసావు కదా, నువ్వు సమర్థుడు ప్రభా అని నేను అనుకుంటున్న మనసులో. కానీ సిస్టర్ ఏమన్నదంటే, ఆ బాధ నీకుంటే తెలుస్తుంది, ఆ ట్యాబ్లెట్ పోయి మళ్ళీ తీసుకొద్దామంటే, లేదమ్మా వెళ్ళిపోతామని చర్చికి వెళ్ళిపోయాను. పెద్దంబర్పేట రాత్రంతా ప్రార్థన చేసినాం. ఆమె కూర్చోడానికి కూడా శక్తి లేదు, పడుకుంది అంతే, పడుకొని మేల్కొని ఉంది అంతే. నేను ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన వాక్యం చేస్తాం, మళ్ళీ ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క వెలుగు ఆమెకు తాకింది. హల్లెలూయా. ఆమె మెలుకుతోనే ఉంది, పడుకోలే. దేవుని వెలుగు ఆమెను తాకి ఆమెను అప్పుడే బాగు చేసింది. హల్లెలూయా. అయితే ఆయన అప్పుడు అద్భుతములు చేసేవాడు, ఇప్పుడు అద్భుతములు చేసేవాడే. కాబట్టి ఆయన సజీవుడు, మన దేవుడు సజీవుడు. నువ్వు అనుకుంటున్నావు నీ బలహీనతను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమని, ఆయన విడిచిపెట్టలే, నువ్వే విడిచిపెట్టావు. స్తోత్రం. దేవుని పట్టుకో, దేవుని వైపు తిరుగు, నువ్వు లే. పాతవన్నీ విడిచిపెట్టాలా, నీలో ఉన్న లోపాలన్నీ విడిచిపెట్టాలా, దేవుని తిరగాల. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అప్పుడు మనకు జయము అనుగ్రహిస్తాడు. దేవుడిటి వాక్యమును దీవించునుగాక. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. విన్నారు కదా దేవుని మాటలు. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి నేను అనుకుంటున్నాను దేవుడు మనతో మాట్లాడినాడు కదా. దేవుడు మనతో మాట్లాడినాడు. ఏదంటే దేవుడు వాక్యం నుంచే కొన్ని విషయాలు దేవుడు మనతో జ్ఞాపకం చేసినాడు. నమ్ముతున్నారా ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాడని? వాస్తవంగా ఈరోజు నేనే చెప్పాలి వాక్యం, కానీ సడన్గా నిన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నాకు ఆలోచన దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వుగా చెప్పాల్సింది, నువ్వు కాల్ చేసి చెప్పని చెప్పేసి, అందుకని ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పాను అంకుల్, మీరు ఈరోజు వాక్యం చెప్పాలి.
కాబట్టి నేను నమ్ముతున్నాను దేవుడు ఈరోజు మనతో మాట్లాడాను. చాలా విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలే మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒక మాట నేను మీకు చెప్తాను. 130 దావీదు కీర్తన 7వ వచనం మనం చదువుకున్నాం కదా. ఏముంది చదువుకున్నాం? మొట్టమొదటిగా దేవుని వాక్యంలో చూస్తాం. 130 దావీదు కీర్తన 7వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. ఏముంది అక్కడ? ఇజ్రాయేలు, యెహోవా మీద నీవు ఆశ పెట్టుకో. ఇంకేమంటున్నాడు అక్కడ? యెహోవా యొద్ద కృప దొరుకును, ఇంకా ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఇజ్రాయేలు అనేటువంటి మాట ఎవరికి చెప్తున్నాడు అంటే, నీవు నేను ఇజ్రాయేల్. ఆనాడు ఇజ్రాయేల్ ఎవరో కాదు, యాకోబు పేరు ఇజ్రాయేల్గా దేవుడు మార్చినాడు. యాకోబు పేరు ఇజ్రాయేల్గా మార్చినాడు. ఇజ్రాయేలు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఆయన నుంచే 12 గోత్రాలు అనేటివి బయటకు వచ్చినాయి. ఆయన నుంచే ప్రపంచంలో ఉన్న వారందరూ స్ప్రెడ్ అయినారు. అంటే ఆ గోత్రం నుంచి, ఇజ్రాయేల్ గోత్రం, ఆ ప్రజలందరూ. అందుకే ఆ మాట, ఈరోజు ఇజ్రాయేల్ ఎవరో కాదు, నీవు నేను. నీవు నేను ఇజ్రాయేల్. నీవు ఇజ్రాయేలు, నీవు యెహోవా మీద ఆశ పెట్టుకో, నమ్ము, దేవుడు నాకు ఇది చేస్తాడు. నువ్వు ఏ ఆశన పెట్టుకో దేవుని పైన. దేవుడు అంటున్నాడు, ఆయన యొద్ద ఏమంటున్నాడు? ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును. కృప దొరుకును అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? కృప అంటే ఏంటి? గ్రేస్ అంటే ఏంటి? దేవుని యొక్క కృప అంటే ఏంటి? అనర్హులైనటువంటి నిన్ను అర్హునిగా చేసేది దేవుని యొక్క కృప. కృప అంటే ఏంటి? దేవునిలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్, దేవునిలో ఉన్నటువంటి ఒక స్వభావం, దేవునిలో ఉన్నటువంటి హెల్పింగ్ చేసేటటువంటి ఒక నేచర్. అది దేవునిలో ఉన్నటువంటి ఒక స్వభావం ఏం చేస్తుందంటే, నీవు దేవుని పైన ఆశ పెట్టుకున్నప్పుడు దేవునిలో ఉన్నటువంటి ఒక స్వభావము నీకు ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. అదే దేవుని కృప. ఆ కృప ద్వారానే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆ కృప ద్వారానే దేవుడు నీతిమంతులుగా చేస్తాడు కదా. ఆ కృప ద్వారానే ఈరోజు నువ్వు మరణం నుంచి తప్పించబడ్డావు, జీవంలో ప్రవేశించినావు. కాబట్టి సంపూర్ణ కృప దేవుని దగ్గర మనకు అవైలబుల్గా ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన యందు మనము ఆశ పెట్టుకొని ఉండాలి. నీవు ఏదైనా ఆశ పెట్టుకో, నీవు ఏదైనా ఆశ పెట్టుకో దేవుని వద్ద. ఆశను తీర్చగలిగేటటువంటి సామర్థ్యము, శక్తి దేవునిలో నుంచి నీకు అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. ఇజ్రాయేలు, నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన వద్ద సంపూర్ణ కృప నీకు దొరుకును. ఆయనలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్, దాని అర్థం ఏంటంటే, నీ ఒక పర్సన్ని నమ్మిపోయినప్పుడు అతను ఏం చేస్తాడు? నువ్వు ఒక పర్సన్కి నమ్మి, నీ అవసరాన్ని గురించి నమ్మి నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను తప్పకుండా నీకు హెల్ప్ చేయగలడు, అవునా కాదు? నీ పరిస్థితిని బట్టి నువ్వు ఒకరిని ఆశ్రయించినప్పుడు నీవే నాకు ఈ సమస్య నుంచి బయటికి రాగలిగిన వ్యక్తివి నీవే అని నువ్వు ఒక వ్యక్తిని ఆశ్రయించినప్పుడు అతను నీకు హెల్ప్ చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే హెల్ప్ చేయగలిగేటటువంటి సామర్థ్యము, శక్తి అతని దగ్గర ఉన్నది కాబట్టి. దావీదు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇజ్రాయేలు అంటే ఈరోజు నిన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యందు ఆశ పెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవునిలో ఉన్నటువంటి ఆ నేచర్, స్వభావం ఏం చేస్తుందంటే నీకు సహాయం చేస్తుంది అంటున్నాడు ఆయన. అది ఆయన పొందుకున్నాడు కాబట్టి ఇక్కడ కీర్తనల గ్రంథంలో ఆయన రాసినాడు. ఆయన ఎన్నో కృప ద్వారా సహాయాలు పొందుకున్న వ్యక్తిగా దావీదు ఉన్నాడు. అందుకే ఆయన కీర్తనల గ్రంథంలో రాస్తూ వచ్చినాడు. ఈరోజు నువ్వు ఆశ చేయాల్సిందంత ఒకటే, నీవు ఆశ పెట్టుకుంటే చాలు, దేవుడు ఆయన కృప ద్వారా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి చాలా విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. చాలా రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. ఏలియాను చూసుకున్నాం, తర్వాత సంసోను చూసుకున్నాం. ఇంకెవరిని చూసుకున్నాం చెప్పండి? ఇంకెవరిని చూసుకున్నాం? దావీదుని చూసుకున్నాం. తర్వాత ఇంకా అబ్రహాముని చూసుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను. ఈ అందరి గురించి మరలా మీరు ఆలోచన చేయండి, జ్ఞాపకం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ మాటలు కొందరి జీవితంలో పనిచేస్తున్నాయి. దేవుడు ఊరికేనే ఉట్టి అవకాశము మరి ఇవ్వలేదు, ఇక్కడ నిలబెట్టుకోలేదు. దీని ద్వారా చాలామంది బలపడ్డారు. దీని ద్వారా చాలా హృదయాలలో మరి ఒక ధైర్యం అనేటువంటిది కలిగిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి దేవుడు కార్యము చేసినాడు. నిజంగా దేవుడు ప్రేమించే దేవుడు, అందరిని ప్రేమించే దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్న
పాల్ గారు మన మధ్యలో ఉన్నటువంటి పాల్ గారు ప్రార్థన చేస్తారు చెప్పిన వాక్యాన్ని బట్టి. మరి సార్ మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. నేను తర్వాత చెప్తాను సార్ గురించి. ఫ్రెండ్స్ ప్రేయర్ చేయండి. ప్రార్థించుకుందాం. ప్రభా నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఆశ్చర్యకర ఆలోచనకర్త వేసేయా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే దేవుడు ప్రభా, నీవు తప్పక వేరే దేవుడు లేడు అని నమ్మి విశ్వసిస్తున్నాం. వేసేయా నువ్వు సమర్థుడు అని మా ప్రభా మా మనవులు విని మాకు చక్కని సమాధానం దయచేస్తావని మేము నమ్ముచున్నాం. వేసేయా నీకు స్తోత్రం, నీకు వందనాలు. ప్రభా వేరే దేవతల వల్ల ప్రభా చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, కానీ ప్రభా నీవైతే ప్రభా దేవుడు ప్రభా మనవులు విని మాకు ఆన్సర్ చేసే దేవుడు. వేసి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం, నీకు వందనాలు. మా హృదయంలో భద్రపరచుకుంటకు సహాయం చేయండి ఏసియా, నీకు స్తోత్రం, నీకు వందనాలు. విన్న వాక్యం మా జీవితంలో నెమరు వేయటకు సహాయం చేయండి ఏసియా. విన్న వాక్యాన్ని మా జీవితంలో ప్రభా అలవర్చుకుంటకు సహాయం చేయండి ఏసియా, నీకు స్తోత్రం, నీకు వందనాలు. ప్రభా నువ్వు సంసోన్ ద్వారా మాట్లాడినావు, దావీదు ద్వారా మాట్లాడినావు, ప్రభా సమూయేలు ద్వారా మాట్లాడినావు. ఏసియా నీకు స్తోత్రం, నీకు వందనాలు. నిజంగా ప్రభా నీ కొరకై జీవించటకు నీపై నీ సామర్థ్యాన్ని ప్రభా మేము తెలుసుకొని నీ సామర్థ్యాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాన్ని చెల్లించి నువ్వు మా జీవితాల్లో ప్రభా అద్భుతాలు ఆశ్చర్యాలు చేయగలవని నమ్మి విశ్వసిస్తున్నాం. ఏసియా నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఇచ్చిన సాహసాన్ని బట్టి వందనాలు ఏసియా. ఎస్ జీసస్ వి లివ్. ఓ జీసస్, ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. Oh Lord, we give you glory. Yes, Jesus, we need you more and more, Lord. Yes, Jesus. Yes, Lord, we want you, Lord. Thank you, Jesus. Thank you for your presence, Lord. Oh, glory. Thank you, Jesus. Thank you for your grace. Oh, glory, Jesus. Thank you, Jesus. Oh, glory. Thank you, Jesus. Come, Holy Spirit. Thank you for ministering with us. Oh, God. Jesus, we love you. Thank you, Jesus. Yes, Lord. Hallelujah. Thank you, Jesus. Thank you. Thank you for this day, Lord. Thank you, Lord. Thank you for blessing us with your anointing and your message that transforms our lives, Jesus. Yes, Lord. Equip us with thine word, Lord. మరొకసారి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Once again we commit ourselves into the hands, Lord. Bless us, lead us, Lord. Yes, Lord, we need you more and more, Lord. Come, Holy Spirit, lead us. Thank you, Jesus. Thank you for this wonderful morning. We give you glory and honor. In Jesus' name we pray. Amen. అలాగే మనము కళ్ళు మూసుకొని మరి ప్రార్థనలో ఉండండి. మన బలలో పాల్పొందాం. నేను